కోసం గత 4 రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ నిరసన దీక్షకు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విహెచ్పిఎస్ జిల్లా కమిటీ మాకు సంఘీభావం తెలపడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అన్నట్లే ఏబీసీ వర్గీకరణ ప్రకారము రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయకుండా మీరు ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు విడుదల చేయడం మాదిగలను చంపడమే అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఒకవైపు రాష్ట్రం అంతా అందరూ సమస్త ప్రజలు కులాలు అన్ని హోలీ పండుగ జరుపుకుంటే ఒక మాదిగ సమాజం మాత్రమే నిరసన ప్రోగ్రాలు చేస్తున్నాయి. ఇది రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుచేటు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు అన్నట్లే నిన్న మొన్న గవర్నర్స్ ప్రసంగంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని ఈ నెల 17వ తారీఖు నాడు మేము చట్టబద్ధత కల్పిస్తామన్నారు. దాని మీద ఆ మాట మీద నిలబడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖు నాడు మాకు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ మీరు ఇచ్చినప్పుడు మీరు ఏనాడు కూడా ఆ మాట ఇచ్చి కూడా నిలబడలేకపోయారు. దయచేసి గమనించండి. అందుకని మిమ్మల్ని నమ్మలేకపోతున్నాం. ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును అనుగుణంగా మీరు వర్గీకరణ మాదిగలకు న్యాయమైనది కంపల్సరీ చేసి పెడతాము, పాత నోటిఫికేషన్లకు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పినావు. కానీ ఆ మాట మీద ఇప్పటివరకు నేను ఆగస్టు పోయి ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది దగ్గర అంటే నా 8 నెలల కాలంలో కూడా నువ్వు వర్గీకరణ గురించి ఎటువంటి అది చేయలేవు. కాబట్టి మాకు ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, కొత్త ఉద్యోగాల్లో కూడా వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వే చెప్పినావు గవర్నర్ ప్రసంగంలో మేము